హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవ్వబోతుందా? ప్రైమ్ మినిస్టర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇండియాకి ఎందుకు వచ్చింది? ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో ఉన్న స్టాట్యూ షేక్ ముజీబుర్ రెహమాన్. ఈయన ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ రావడానికి బాగా సపోర్ట్ చేసిన ఆయన ఈయనే. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి గాంధీ ఎలాగో అలాగే బంగ్లాదేశ్కి షేక్ ముజీబుర్ రెహమాన్ అలాగా. మొన్నటి వరకు షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురైన షేక్ హసీనా గారు బంగ్లాదేశ్‌కి ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేవారు. కానీ తన పదవికి రిజైన్ చేసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇండియాకి వచ్చేసింది. ప్రెజెంట్ బంగ్లాదేశ్ ఇప్పుడు మిలిటరీ కంట్రోల్‌లో అయితే ఉంది. బంగ్లాదేశ్ ఆర్మీ షేక్ హసీనా గారికి జస్ట్ 45 మినిట్స్ మాత్రమే టైం ఇచ్చింది. దేశం నుంచి వెళ్ళిపోకపోతే ఇక్కడున్న ప్రజలు మిమ్మల్ని చంపేస్తారని. అందుకని షేక్ హసీనా ముందుగా లండన్‌కి వెళ్దాం అనుకుంది. కానీ అక్కడ యూకే గవర్నమెంట్ అయితే హసీనాకి పర్మిషన్ ఇవ్వట్లేదు. అమెరికా గవర్నమెంట్ ఏమో తన వీసాని ఆపేసింది. ఇంకెక్కడికి వెళ్ళలేక ఇండియాకొచ్చింది. ఇండియాలో ఫస్ట్ అగర్తలాకొచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీలో ఒక సీక్రెట్ ప్లేస్‌లో హసీనాని దాచుంచారు. సో, ప్రెజెంట్ ఈమైతే ఢిల్లీలోనే ఉంది. కానీ ఢిల్లీలో ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందో ఎవరికీ కూడా తెలీదు. ఈమె 20 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా రూల్ చేసిన బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి రావడానికి కారణాలేంటంటారు? ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని తెలుసుకోవాలంటే మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎంతంటే 90స్ కాలంలోకి వెళ్ళాలి. 1947 తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చాక పంజాబ్‌ని ముక్కలు చేసుకుంటూ పైన వెస్ట్ పాకిస్తాన్ ఫార్మ్ అయింది. ఇంకో పక్క బెంగాల్‌ని సగం చేసి ఈస్ట్ పాకిస్తాన్ ఫార్మ్ అయింది. ఆ ఈస్ట్ పాకిస్తాన్ 1971లో యుద్ధం చేసి పాకిస్తాన్ వాళ్ళతో గెలిచి సెపరేట్ కంట్రీగా ఫార్మ్ అయిపోయింది. ఆ ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది. బంగ్లాదేశ్ సెపరేట్ కంట్రీగా ఫార్మ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేసిన కంట్రీ మన ఇండియా. బంగ్లాదేశ్ సెపరేట్ కంట్రీగా ఫార్మ్ అవ్వడానికి చాలామంది సోల్జర్స్ కూడా కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ సోల్జర్స్ అందరికీ కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ అనుకుంది. అప్పుడు వాళ్ళిచ్చిన ఆ గిఫ్ట్ వల్లే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇలా తగలబడిపోతుంది. ఆ గిఫ్ట్ ఏంటంటే ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్స్‌లో దాదాపు 30% రిజర్వేషన్ కేటాయించారు. ఈ 30% రిజర్వేషన్‌ని కేవలం ఆ యుద్ధంలో పాల్గొన్న వారికి మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకి కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 2018లో స్టూడెంట్స్ అందరూ కలిసి రిజర్వేషన్‌ని తొలగించాలని ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇంకా హసీనా కూడా చేసేదేమీ లేక 2018లో ఈ రిజర్వేషన్ మొత్తం కూడా తీసేశారు. కానీ ఆ సోల్జర్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ కోర్టులో కేసేశారు ఈ 2024లో. అందుకని షేక్ హసీనా గవర్నమెంట్ అయితే మళ్ళీ రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. కానీ ఇది మొత్తం 30% రిజర్వేషన్‌తో కాదు. 93% మెరిట్ ఉండాలి. ఇంకా 7% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని ప్రవేశపెట్టారు. దీంతో స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఈ స్టూడెంట్ ప్రొటెస్టుల్ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. లాస్ట్‌కి ఆర్మీ ఇన్వాల్వ్ చేసుకొని ప్రొటెస్ట్‌ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. కానీ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉంటే గనక ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆవిడని చంపేస్తారని చెప్పి ఆర్మీ హెలికాప్టర్‌లో సేఫ్‌గా ఆమెను ఇండియాకైతే తరలించారు. ఈమెని చంపేయాలన్నంత కోపం పెంచుకోవడానికి ఈమె అంత చెడ్డవారు కూడా కాదు. ఈమె పవర్‌లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ చాలా డెవలప్ అయింది. కొత్త పెట్టుబడులొచ్చాయి. అలాగే కొత్త కంపెనీలు కూడా వచ్చాయి. మొన్నటి వరకు అయితే మన ఇండియా జీడీపీ కన్నా బంగ్లాదేశ్ జీడీపీ ఎక్కువగా ఉండేది. బంగ్లాదేశ్ పేరుకు మాత్రం ఒక డెమోక్రసీ కంట్రీ. అలాగని బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ కంట్రీ కూడా ఏమీ కాదు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత నుంచి కూడా బంగ్లాదేశ్‌లో ఉంది ఒకటే పార్టీ. ఆ పార్టీకి హెడ్ ముజిబుర్ రెహమాన్ కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ కూడా అవుతారు. డెమోక్రసీ కంట్రీ అని చెప్పి షేక్ హసీనా గారైతే 20 ఏళ్ల నుంచి ఒక నియంతలా డిక్టేటర్‌లో బంగ్లాదేశ్‌ని రూల్ చేస్తున్నారు. హిందువులు ఉండడానికి బంగ్లాదేశ్ కూడా అంత సేఫ్ కంట్రీ ఏం కాదు. ఒక రీసెర్చ్‌లో ఏం తేలిందంటే రాబోయే 20, 30 ఏళ్లలో బంగ్లాదేశ్‌లో ఒక్క హిందువు కూడా మిగలడు అని తెలిసింది. ఆల్రెడీ ఇప్పుడే మనం చూస్తున్నాంగా బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయని. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు లేరు కాబట్టి ఒక టెంపరరీ ప్రైమ్ మినిస్టర్‌ని తీసుకొచ్చింది. ఆయనే మొహమ్మద్ యూనిస్. ఈయన ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్. నోబెల్ ప్రైజ్ విన్నరే కాకుండా ఈయన షేక్ హసీనా గవర్నమెంట్‌కి స్పెషల్ అడ్వైజర్‌గా ఉండేవారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్ ఇలా అయిపోవడానికి రిజర్వేషన్స్ మాత్రమే కాదు కొన్ని ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవే చైనా, పాకిస్తాన్. బంగ్లాదేశ్‌లో ఇస్లామీ జమాతే అని ఒక పార్టీ ఉండేది. దాన్ని 2013లో బ్యాన్ చేసేశారు. ఎందుకంటే ఈ పార్టీకి పాకిస్తాన్ నుంచి బాగా సపోర్ట్ వచ్చేది. అందుకని ఈ పార్టీని 2013లో బ్యాన్ చేసేశారు. అలాగే మనం చైనా నుంచి ఎక్స్‌పోర్ట్స్‌ని కూడా బాగా తగ్గించేసుకున్నాము. ఒకవేళ ఈ పాకిస్తాన్‌కి, చైనాకి ఫేవర్‌గా ఉండే పొలిటికల్ పార్టీ గనక పవర్‌లోకొచ్చిందంటే ఇండియాకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా ఎక్స్‌పోర్టింగ్స్ అంతా అప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ చేస్తుంది. అలాగే బంగ్లాదేశ్ కూడా ఎప్పుడెప్పుడు ఇండియా మీదకి అటాక్ వస్తుందని భయపడుతూ ఉండాలి. ఇంతకుముందు అంటే హసీనా గవర్నమెంట్ ఇండియాతో చాలా మంచి ఫ్రెండ్‌షిప్‌తో ఉండేది. కానీ ఇప్పుడొచ్చే కొత్త గవర్నమెంట్ ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఇప్పుడున్న టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ యూనిస్ అయితే మాకు ఇండియాకి ఎలాంటి గొడవలు లేవు. మేము చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు.
సో, ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో చూడాలి మరి. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్నీ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.